హరికథ బుర్రకథలాగా వినబాకండి. మనకు అలవాటైపోయింది. ఎవరు వచ్చినా కూడా ఏదో వింటాం, వాళ్ళు ఏదో చెప్తారు, మనమేదో వింటాం, వెళ్ళిపోతుంటాం. ఏదో విని వెళ్ళిపోవద్దు. ప్రభు అన్నాడు, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక. అంటే అందరికీ చెవులు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఈ ప్రత్యేకంగా చెప్పటం, ఎందుకు ఇట్లా ప్రత్యేకంగా చెప్పటం అని అంటే, కొందరికి చెవులున్నా ఎనరో, అది సమస్య. వినటం అంటే వినకపోవటం కాదు, వింటే దానికి విధేయత చూపించాలి. మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారనుకోండి, మీ పిల్లాడిని గబక్కున షాపుకు వెళ్ళి కొంచెం కాప్పొడి తీసుకురా, టీ పొడి తీసుకురా, బంధువులు వచ్చారని అంటే ఓ 10 రూపాయలు ఇచ్చి వాడిని పంపిస్తే, వాడు వెళ్తా మధ్యలో గోళీలాట ఆడేవాళ్ళని చూసి ఆ గోళీలాట ఆడుకుంటా అర్ధగంట అయినా రాలేదనుకో, ఇంక మీరు లోపల అటు ఇటు తిరుగుతుంటారు, తలుపు దగ్గరికి, కిటికీ దగ్గరికి. వీళ్ళనేమో కూర్చోండి, టీవీ పెడతా, కాఫీ పెడతా అని అంటారు. వాడేమో అర్ధగంట అయినా రాకపోతుండే, అప్పుడు ఏం చేస్తారు, అటు ఇటు తచ్చట్లాడి ఎంతసేపటికి ఇటు రావట్లేదు, ఏం చేశాడు ఇటు, ఎక్కడికి పోయాడని వెళ్తా ఉంటే మధ్యలో వాడు గోళీలాట ఆడుకుంటున్నాడు అనుకో, నా కొడక ఇక్కడ ఉన్నావరా నువ్వు, నీకేం చెప్పి పంపించాను రా, డబ్బులు ఎందుకురా ఇచ్చింది, ఎంతసేపు అయిందిరా చెప్పి అని లేపి జుట్టు పట్టుకొని కాలర్ పట్టుకొని చెప్పిన మాట వింటావా, చెప్పిన మాట వింటావా, చెప్పిన మాట వింటావా అంటే వాడు విన్నాడా వినలేదా, విన్నాడా వినలేదా? చెవులతో ఇప్పుడు మీరు వింటున్నట్టు విన్నాడు, డబ్బులు తీసుకున్నాడు, కొట్టు దగ్గరికి బయలుదేరాడు, కానీ పని జరగలా, మధ్యలో గోళీలాట దగ్గర ఆగిపోయాడు. అర్థమైందా? జోబులో 10 రూపాయలు ఉన్నాయి, మార్గం అదే, కానీ పని జరగలా. అందుకని ఈసారి చెప్పిన మాట వింటావా, చెప్పిన మాట. వాడు అంటాడు, అమ్మ వింటానమ్మా అంటే ఇందాకేం లేదా, విన్నాడు. వీళ్ళిద్దరి బాధ ఏంటంటే ఆడు వింటానంటుంది చేస్తానని, ఈమె కూడా వింటావా అని అంటే దాని అర్థం చెప్పింది చేస్తావా అని అర్థం. ఓవరకు వింటే కుదరదు, వినటము చెయ్యటంతో ముగించాల. కొంతమంది వింటారు వందల ప్రసంగాలు చేసేవాళ్ళు ఇప్పుడేం తక్కువయ్యారా? సంఘాలు ఎక్కువైపోయినాయి, సేవకులు ఎక్కువైపోయినారు, ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువైపోయినాయి, టీవీల్లో ప్రోగ్రాంలు ఎక్కువైపోయినాయి, వినేవాళ్ళు ఎక్కువైపోయారు, చేసేవాళ్ళు ఎవడు లేడు ఇక్కడ. చేయకపోతే విన్నా సుఖంలే. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడే బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని కూడా వాటి ప్రకారం చేయకపోతే ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉంటాడు. అదేమో నిలబడుతుందట, బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది. దాని పాటు గొప్పది, దాని నష్టం గొప్పది. దానికి పెట్టిన ఇసుకేంటి, సిమెంట్ ఏంటి, ఐరన్ ఏంటి, కూలోళ్ళ పని ఏమిటి, పెట్టిన నీళ్ళేమిటి, అన్నీ వేస్ట్ కదా. ఇల్లు కూలిపోతే కొన్ని జీవితాలు అలా కూలిపోతున్నాయి. ఎందుకని? వాళ్ళు వినని దానిని బట్టి చేయరు. కానీ కొందరు ఒక్కటే వింటారు, జాగ్రత్తగా చేస్తారు. ఒకసారి